ఒకరుగా జీవించడం కన్నా ఇద్దరు కూడి సహవాసముగా జీవించడం ఎంతో మేలైనది. ఎందుకంటే ఒకరు పడిపోయినా మరొకరు ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. నరుడు ఒంటరిగా ఉండకూడదు అనే ఆలోచన ప్రారంభము నుండి దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి కుటుంబముగా జతపరచబడిన స్త్రీ పురుషులు కావచ్చు లేక ఇద్దరు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే ఒంటరిగా ఉండక ఇద్దరు కూడి ఉండుట మేలు. ప్రార్థనా పరిశుద్ధుడవైన తండ్రి, నీవు మాకు ఇచ్చిన కుటుంబ జీవితములోను ఆధ్యాత్మిక జీవితములోను ఒంటరి వారముగా ఉండక ఇద్దరుగా కలిసి ఉండుటకు సహాయము చేయండి. ఒంటరిగానే జీవించాలి అనివే తలంపులను తీసివేయండి. కలిసి పరిచర్య చేసే అనుభవం, అందం కలిసి పని చేసే అనుభవం,